వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో చాలా మందికి కీలు కూడా నొప్పి వస్తూ ఉంటుంది. సో రుమటైడ్ ఆర్థరైటిస్ అని చెప్తూ ఉంటారు. అసలు ఏంటిది, ఎందుకు వస్తుంది? జనరల్గా దీనికి జీవితాంతం మందులు వాడాల్సిందే అని చెప్తుంటారు. కానీ బీఆర్కే డైట్తోని దీనికి చాలా చక్కటి పరిష్కారం ఉందని చెప్తూ ఉన్నారు. వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైట్ గురు వీరమాచినేని రామకృష్ణ గారు. సార్ నమస్తే సార్. సార్ జనరల్గా ఏదైనా ఒక జబ్బు వచ్చిందంటే కొన్ని రోజులకి మందులు వేసుకుంటే తగ్గిపోవాలి, అది జనరల్గా. కానీ కొన్ని డిసీజెస్ ఉంటాయి, అవి తగ్గవు, ఎప్పటికీ మందులు వాడాల్సిందే అంటారు. మీరేం చెప్తారంటే ఎలాంటి జబ్బులకైనా డైట్తోని పరిష్కారం ఉందంటారు, అది ఎట్లాగా? ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ గురించి ఏం చెప్తారు? ఏ జబ్బులు మందులు తగ్గవు, జబ్బులు సిమ్టమ్స్ తగ్గుతాయి. జలుబు తగ్గదు, దగ్గు తగ్గదు, షుగర్ తగ్గదు, బీపీ తగ్గదు, థైరాయిడ్ తగ్గదు, పీసీఓడి తగ్గదు, సోరియాసిస్ తగ్గదు, ఏమీ తగ్గవు కదా. తగ్గవు సిమ్టమ్స్, అంటే ఆ సిమ్టమ్స్ అంటారు చేస్తారు. రెండోది ఏంటంటే నీకు ఇక్కడ ఒక చిన్న వివరం చెప్పాలి. జబ్బులు రెండు రకాలు. ఒకటి జీవనశైలి జబ్బులు, రెండో కేటగిరీ ఆటో ఇమ్యూన్ క్రానిక్ డిసీజెస్. ఈ రెండు కలిపి ఒక కేటగిరీ. లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే ఏంటంటే ఒక లారీ రోడ్డు మీద ఆగి ఉంది, నువ్వు బైక్ వేసుకుని ఫుల్గా తాగేసి ఒళ్ళు బలిసి దానికి ఉద్దేశం. ఇది లైఫ్ స్టైల్. అంటే మనం తిండి బాగా అధికంగా తిని ఓవర్ యాక్షన్ చేసి 24 గంటలు తిని పద్ధతి లేకుండా మన ఒళ్ళు పెంచుకుని షుగర్ ఇలాంటి బీపీ థైరాయిడ్ ఇలాంటి కేటగిరీలన్నీ జీవనశైలి వ్యాధుల కింద వస్తాయి. ఆటో ఇమ్యూన్ అండ్ క్రానిక్ డిసీజులు ఏంటంటే నువ్వు ఫుట్పాత్ మీద నడిచి వెళ్తూ ఉంటావు, చాలామంది నడుస్తూ ఉంటారు, అలాగే నడుస్తావు, నిన్ను లారీ వచ్చి గుద్దేస్తుంది ప్లాట్ఫామ్ ఎక్కేసి. ఇది ఆటో ఇమ్యూన్ డిసీజెస్. అంటే నీ చేతిలో ఉండదు. తేడా ఏంటంటే రెండింటికి, ఆటో ఇమ్యూన్ లైఫ్ స్టైల్కి, ఆటో ఇమ్యూన్లో నీ ఒకటి క్యాన్సర్ వచ్చిందనుకో, ఆటో ఇమ్యూన్ కాదు, క్రానిక్ డిసీజ్, రుమటైడ్ ఆర్థరైటిస్, సోరియాసిస్ వచ్చిందనుకో, అదే పని అదే తిండి అతని ఫ్యామిలీ మెంబర్లు అందరూ చేస్తున్నారు. ఇప్పుడు కుర్రాడికి క్యాన్సర్ వచ్చిందనుకో ఫర్ ఎగ్జాంపుల్ క్రానిక్ డిసీజ్లో, ఆ కుర్రాడు 18 ఏళ్ళ కుర్రాడితో ఏం చేస్తాడు? తప్పులు, సిగరెట్లు కొట్టకాలు లేవు, అందరూ ఏం చేశారు అదే చేశారు, ఇక్కడ ఫ్యామిలీ చేశారు, కానీ అతనికి ఒక్కడికి ఎందుకు వచ్చింది? ఇది టైం బ్యాడ్ అంటాం ఒక రకంగా. అతను తప్పు చేస్తేనే వచ్చింది, ఖచ్చితంగా రీజన్తోనే వచ్చింది, కానీ ఆ రీజన్ అందరికి రాదు. ఇది ఆటో ఇమ్యూన్. అలోపతిలో ఏం చెబుతారంటే లైఫ్ స్టైల్ డిసీజెస్కి ఏదో మందులు అన్నట్టు చేస్తారు. అంటే నేను విమర్శించి చెప్పట్లేదు, ఇది ఉన్న వాస్తవం చెబుతున్నా. లైఫ్ స్టైల్ డిసీజ్ వాళ్ళ దగ్గర దానికే పరిష్కారం లేదు. చచ్చిపోయే వరకు మందులు వాడాలని, సిమ్టమ్స్ చచ్చిపోయే వరకు తీసేయడం కోసం ఇస్తారు. ఇదో రకంగా మనం మోసం చేసుకుంటాం, పక్కనెట్టన్నా. అసలు ఆటో ఇమ్యూన్ గురించి అయితే ఫ్రాంక్గా చెప్పేస్తారు, అసలు దీనికి మందే లేదు, లైఫ్ లాంగ్ అలవాటు, జీవనశైలి లైఫ్ లాంగే, ఏదైనా లైఫ్ లాంగే. సో ఇది అసలు తగ్గదు అంటారు. దీనికి అసలు దాని గురించి పరిశోధనలు లేవు, ఎలా తగ్గుతుంది వాళ్ళకి అవగాహన లేదు. ఇది తగ్గదన్నమాట, ఏ మాట కామాట నిర్మమాటం ఒప్పేసుకుంటారు. ఇక్కడ కానీ ఒక ప్రమాదకరమైన పని చేస్తారు వీళ్ళు. స్టెరాయిడ్స్ కొడతారు, వాటి తాత్కాలికంగా లక్షణాలను సప్రెస్ చేయడానికి స్టెరాయిడ్స్ కొడతారు, లేదా ఇంకా హై పవర్ మెడికేషన్స్ ఇవ్వడం కానీ ఇమ్యూనో సప్రెసెంట్స్ ఇచ్చి ఇంకా కాంప్లికేట్ చేస్తారు, ఫర్దర్ కాంప్లికేట్ చేస్తారు. నువ్వు చెప్పిన రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది ఒక భయంకరమైన నొప్పి కలిగించి చాలా ఇబ్బంది పెట్టే జబ్బమ్మ. దీన్ని ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ అనే పేరు తెలియక ముందు మన పాతరం నుంచి ఏమన్నా అంటే కీళ్ళవాతం అనేవాడు. కీళ్ళవాతం అంటే ఏం జరుగుతుందంటే కీళ్ళవాతం పేరులో ఉంది, రుమటైడ్ ఆర్థరైటిస్. ఆర్థరైటిస్ అంటే కీళ్ళకు సంబంధించి ఇన్ఫ్లమేషన్ హెవీగా చేరి ప్రతి బోన్ జాయింట్లో చేరిన తర్వాత అది అక్కడ విపరీతమైన నొప్పి కలగజేస్తుంది, వాపు ఇన్ఫర్మేషన్, ప్రతి జాయింట్ నొప్పి వస్తుందని ప్రతి జాయింట్ నొప్పి వస్తుంది. ఎక్కువ రిఫ్లెక్ట్ అయ్యేది వేళ్ళు ఇది బాగా వాడతాం కదా మనం, ఎక్కడో జాయింట్ ఉంటాయి కదా, పాపం ఎలా అవుతాయి అంటే ఇప్పుడు ఏళ్ళు ఇలా ఉందనుకో, డిఫరెంట్గా కొంకరలు తిరిగిపోతుంది, ఒక వెంట్రుక ఎట్లా తిరిగిపోతుంది, ఒక తాడు ఇది ఎటైనా తిరిగిపోతుంది, ఆ బోన్ కంప్లీట్ డిఫామ్ అయిపోతుంది, లావుగా అయిపోవటం, ఈ గోళ్ళన్నీ కూడా ఊడిపోతాయి. అసలు పాపం ఆ గోళ్ళు కూడా పనికిరావు అసలు, లేదా ఇంతలావు మారతాయి, ఇంత మందానయ్యి. ఆ పెయిన్ వర్ణాతీతం అమ్మ, అసలు లేవు పాపం, ఏ పని చేసుకోలేదు, 24 గంటలు నొప్పులు వస్తాయి, మోకాళ్ళు నొప్పులు, భుజాల నొప్పులు, ఎక్కడ జాయింట్ ఉంటే అక్కడ విపరీతమైన వాపు ఉంటుంది. స్టెరాయిడ్స్ ఇస్తే తాత్కాలిక ప్రయోజనం వచ్చి విపరీతంగా రేజ్ అయిపోతుంది. సో వాళ్ళు చనిపోయే వరకు ఆ ప్రాబ్లంతో ఉండాల్సింది తప్ప దానికి ఏ పరిష్కారం లేదు. అయితే మన డైట్లో 1000కి 1000% తగ్గుతుంది. 1000కి 1000% రుమటైడ్ ఆర్థరైటిస్ తగ్గుతుంది. చాలా మందిలో చాలా తొందరగా తగ్గుతుంది. ఎక్కువ మందికి 6 నెలల నుంచి 8 నెలలు పట్టినప్పటికీ ఇది అవుతుంది. ఎక్కువ రుమటైడ్ ఆర్థరైటిస్ అంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్లో సఫరింగ్ ఎక్కువ ఉంటుందంటే మనం దీన్ని చూడటం కోసం యాంటీసీసీపీ ఆర్ఏ ఫ్యాక్టర్ ఒకటి చూస్తాం, లేదా ఏఎన్ఏ ప్రొఫైల్ అని టెస్ట్ ఉంటుంది స్టాండర్డ్ది. ఏ ల్యాబ్ పడితే ఆ ల్యాబ్లో ఏఎన్ఏ ప్రొఫైల్ అందులో అంటే సుమారు ఒక 18 నుంచి 20 రకాల డిసీజెస్కి ఇస్తారు. ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్లను ఒక కేటగిరీకి వస్తాయి, రుమటాయిడ్ కేటగిరీకి వస్తాయి ఈ డిసీజెస్ అన్ని. ఆ డిసీజ్లో వచ్చాయని ఈ కేటగిరీ చూసుకుంటాం. మనం ఆర్ఏ ఫ్యాక్టర్ ఎక్కువ ప్రామాణికం టెస్ట్ చూసేది ఆర్ఏ ఫ్యాక్టర్ చూసుకుంటాం, ఇంకా వేరే టెస్టులు ఉన్నప్పటికీ. సో ఈ ఆర్ఏ ఫ్యాక్టర్ లెవెల్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఇది అవుతుంది. ఇందులో 2 రకాలు ఉంటుంది. నీకు ఆర్ఏ ఫ్యాక్టర్ బాగా కనిపించినా సిమ్టమ్స్గా నీకు అంత కనిపించకపోవచ్చు.
కొంతమందికి ఆర్ఏ ఫ్యాక్టర్ తక్కువ ఉంటుంది, జస్ట్ బోర్డర్ దాటి ఉంటుంది, కానీ విపరీతమైన నొప్పులు ఉంటాయి. అసలు నడవలేకపోతున్నాం అని కూడా చెప్తుంటారు. మాటలమ్మా ఇప్పుడు మన జాయింట్ ఉంది, ఎందుకు జాయింట్ ఉంది, అందులో చక్కగా గుజ్జు ఉంది కాబట్టి చక్కగా దాని మీద ఉంటుంది, స్మూత్గా ఆయిల్ వేసిన సైకిల్ వెళ్ళినట్టు వెళ్తుంది. వాళ్ళకి ఇన్ఫ్లమేషన్ కూర్చుని వాపు వస్తే అసలు జాయింట్ కదిలినప్పుడు నీకు అసలు నరకంగా అనిపిస్తుంది అమ్మా. నువ్వు ఏళ్ళు కదపలేవు, ఒక కప్పు పుచ్చుకోలేవు, అసలు పాపం సూసైడ్ చేసుకుందాం అనిపిస్తుంది ఆ ఫీలింగ్. కానీ చక్కగా మన డైట్ మొదటిగా ఏం జరుగుతుందంటే, మన డైట్ బేసికల్గా ఇమ్యూనిటీ సెట్ చేస్తుంది. ఇన్ని జబ్బులు ఎందుకు తగ్గిస్తాండి మన డైట్లో? బేసికల్గా నేనేం చేయనమ్మా, మ్యాజిక్ ఏం చేయట్లా. డైట్లో చేసేది మిగిలిన తేడా ఏంటంటే, నేను బేసిక్గా సెల్ని రిపేర్ చేస్తాను. అసలు ఈ ప్రపంచంలో ఇన్ని జబ్బులు లేవు, మనకుంది ఒకే ఒక జబ్బు, దాని పేరు సెల్ మాల్ ఫంక్షన్. సెల్ మాల్ ఫంక్షన్ అంటే మన ఒంట్లో ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్తో మనం తయారవుతాం. ఈ సెల్స్కి నువ్వేం పెడుతున్నావు? కెమికల్ కలిసిన రిఫైండ్ ఆయిల్, కెమికల్ ఉప్పు, పురుగు మందులు కలిపిన కారం, అలానే కల్తీ పాలు, కార్పొడేషన్ పళ్ళు, పొల్యూషన్ గాలి, ఫ్రిడ్జ్లో ఫుడ్లు, దాని వెంటనే వేడి చేసింది, అన్ని వ్యవస్థలు పాడు చేసి హై హీట్లో ఉండేవి, నిల ఉన్నాయి తినటం. పోషకాలు ఎక్కడ ఉన్నాయో? ఎప్పుడో చెట్టును కోసిన ఇప్పుడు తింటాం. పోషకాలు ఎలా ఉంటాయి? డైరెక్ట్ కోసుకుంటే ఉంటాయి. కానీ సో ఈ న్యూట్రిషన్ వాల్యూ లేకపోవటం, జంక్ రంగప్రమేయం, ఎప్పుడైతే మన ఫ్యాట్ని తుడిచేసామో, గమనించి ఇదంతా ఎప్పటి నుంచి వస్తున్నాయి ఎక్కువ ప్రాబ్లం, ఈ ఆటోమేన్లన్నీ. నెయ్యి ఎప్పుడైతే మానేసామో, ఫుల్లీ సాచురేటెడ్ ఫ్యాట్లు కిచెన్ నుంచి ఎప్పుడైతే వెళ్ళిపోయినాయి. కేరళ మరి కొబ్బరి నూనె తీసుకున్నా, లేకపోతే నెయ్యి కానీ విచ్చలుడిగా వాడే సమాజంలో వేళ మీద లెక్క పెట్టేట్టు ఉండేవాళ్ళు. ఇవాళ అసలు ప్రతి 5-6 ఏళ్ళకి ఒక సమస్య అయిపోయింది. తెగొస్తారు మా దగ్గరికి, అందరికీ తగ్గుతాయి, 1000% తగ్గుతాయి అమ్మా. ఎందుకని? ఇందులో ఒక్కొక్కటి కూడా ఉంటుంది. చాలామంది తెలియదు, వీటన్నిటికి కారణం డీహైడ్రేషన్. మనం వాటర్ చాలా తక్కువ తాగే దరిద్రపరం ఉంటుంది మన దేశంలో. ఇప్పుడు నేను ఈ బాటిల్ తాగితే ఎక్కువ మంది తాగుతారు, నువ్వైనా అంతే కదా, అంతేనా? ఎక్కువ మంది అదే బాటిల్ కదా. ఈ బాటిల్ ఇలా తాగటం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ బాటిల్ నేను తీసే, నాకు దాహం వేసింది, ఒక్క పడింది, ఒక కప్పులో సగం బండి మూసేసా. ఎందుకని? నాకు ఏదైతే గొంతు పెడసి కట్టిందో ఆ పర్పస్ నెరవేరిపోయింది. ఇప్పుడు అంత దీని ఇది లేదు. ఇదే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక గాజు గ్లాస్ పెట్టి తాగాను అనుకో, ఒక గాజు గ్లాస్ పెద్ద గ్లాస్ అంటే పోసి నాకు నా అసిస్టెంట్ ఇచ్చింది అనుకో, ఇలా కరిచి పెట్టి తాగాను అనుకో, ఇలా మూతి పెట్టినా కట్టకడ లేపుతా. ఎందుకు లేపుతాను? ఇది ఎందుకు లేకపోతే ఇది ఎంగిల్ చేయను, ఒక గొక్కే కానీ, అంటే తాత్కాలికంగా ఒక కంఫర్ట్ రాగానే ఆపేయటం. ఇది ఎలాంటిదంటే వెయిట్ లాస్ కోసం డైట్ చేస్తారు, ఒక 50 కిలోల దగ్గర టార్గెట్ పెట్టుకుంటాడు, 15 కిలోల దగ్గర చాలా మార్పులు వస్తాయి, ఫేస్ వేస్తుంది, అన్నీ ఆగిపోతాయి. 15 సరిపెట్టేసుకుంటాడు, ఆడ తగ్గాల్సిన 50, అట్ట 15 తగ్గితే మళ్ళీ తొందరగా పెరిగిపోతాడు. కానీ అది అనవసరం, ఇప్పుడు కంఫర్ట్ ఉందా లేదని. సేమ్ అలానే ఏమవుతుందంటే, ఇక్కడ వాటర్ తక్కువ తాగుతారు. బోన్స్కి, మన శరీరంలో అంతా వాటర్తోనే ఉంటుంది, శరీరం మొత్తం వాటర్ ప్రాసెస్ ఉంటే, ఈ వాటర్లో బోన్స్ కూడా 26% వాటర్ కావాలి, మజిల్కి 78% రిక్వైర్మెంట్ అయితే బోన్స్ కూడా వాటర్ కావాలి. నువ్వు వాటర్ తాగవనుకో ఏమవుతుంది? బోన్స్ ఆటోమేటిక్గా వాటర్ అందదు, అందులో మనం పెట్టిన చెత్త కెమికల్స్, న్యూట్రియంట్స్ అందట్లేదు. రెండోది ఏం జరుగుతుందంటే, ఇవాళ చాలామంది మందులు, ఇప్పుడు వీళ్ళందరూ నువ్వు గమనించే రొమటైడ్ ఆర్థరైటిస్, ఆటోఇమ్యూన్ డిసీజ్ వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఏంటో తెలుసా? ఆల్రెడీ షుగర్కి వాడుతూ ఉంటారు మందులు, బీపీకి వాడుతూ ఉంటారు, థైరాయిడ్ చచ్చే వరకు మందులు వాడతారే, కొలెస్ట్రాల్, ఇది అత్యంత నీచమైన ఏంటంటే డ్రగ్స్, స్టాటిన్ డ్రగ్స్, కొలెస్ట్రాల్కి ఇచ్చే మందులన్నీ. రీసెంట్గా జీనోమ్ ఫౌండేషన్ అని ఒక సంస్థలు కూడా ప్రెస్ మీట్ చూసుంటావు, సోమరాజు గారి దగ్గర నుంచి సిటీలో ప్రముఖ కార్డియాలజిస్టులంతా వచ్చి మాట్లాడారు. వాళ్ళు గుండెపోటు తర్వాత మందులు ఇస్తారు కదా, క్లోపిడ్రోగులు, అలానే స్టాటిన్ డ్రగ్స్ అని, ఇవి 100కి 26 మందికి అస్సలు పనిచేయట్లేదని, 13 మందిలో ఓవర్ యాక్షన్ చేస్తున్నాయి, అంటే 100కి 39 మందికి అసలు పనిచేయట్లేదు అని చెప్తున్నారు, వాళ్ళే చెబుతున్నారు. అంటే ఈ మందులను ఏం చేస్తున్నాయి? సైడ్ ఎఫెక్ట్లు తెచ్చిపెడుతున్నాయి. పనిచేయని మందులు దేనికి వేసుకోవాలి? సైడ్ ఎఫెక్ట్లు తెస్తున్నాయి. దాంతో ఆటోఇమ్యూన్ ఇమ్యూనిటీ పడిపోతాయి. ఎప్పుడైతే ఇమ్యూనిటీ పడిపోతుందో, ఫుడ్ హ్యాబిట్స్, అలానే సెడెంటరీ లైఫ్ స్టైల్ వచ్చింది, సర్కాడియన్ క్లాక్కి భిన్నంగా వెళ్ళి మనం వర్క్ చేస్తాం. అట్లనే ప్రెషర్, ఇవాళ అందరికీ ఉండేది స్ట్రెస్. ఒకప్పుడు స్ట్రెస్ అంటే కుటుంబంలో ఒకటి క్యాన్సర్ వస్తే స్ట్రెస్, అమ్మాయి పెళ్లి చేయలేకపోతున్నాం, కట్నం లేకపోతున్నాం అంటే ఇది స్ట్రెస్. అంటే ఇవాళ స్ట్రెస్ ఏంటి? ఈ బుడ్డనాయులు ఉంటారు, వీడో ఫోటో తీస్తాడు, ఒక ఆణిముచ్చి ఒకటి, సెల్ఫీ ఒకటి, అది ఫేస్బుక్లోనే అక్కడ పెడతాడు, ఇన్స్టాలోనో, దాని లైకులు చూసుకుంటాడు. ఆడ ఒక 50 ఎక్స్పెక్ట్ చేస్తాడు, అక్కడ 30 వచ్చినట్టు నెలకట్టడం. దీనికంటే స్ట్రెస్ ప్రధానమంత్రికి భారతదేశం అప్పు కట్టాను కూడా ఇంత స్ట్రెస్ వాడికి. సో ఇవన్నీ స్ట్రెస్లే. నన్ను ఎవడో రికగ్నైజ్ చేయాలని స్ట్రెస్, పక్కాడి దిగిపోతానంటే స్ట్రెస్, ఆడు నీకు 1 కోటి రూపాయలు సంపాదించుకుంటాం అనుకో, ఆడికి స్ట్రెస్సే, ఆడు 2 సంపాదిస్తున్నాడుగా, నేను ఒకటే ఉన్నాను ఏంటని. అంతేగాని నాకెందుండి రోజు 1,00,000 సంపాదించే, రోజుకి 50, సంవత్సరానికి 50,000 సంపాదించే పరిస్థితి అంటే ఆడికి ఉండదు. ఎంతసేపు పైన ఆడితో కంపేర్ చేసుకుంటే ఒక స్ట్రెస్. ఇలా ప్రతి చోట కాంపిటేటివ్ వాతావరణం కూడా ఏమైందంటే, ఒకరిని దాటితేనే నీకు వచ్చే పరిస్థితి వచ్చింది. స్ట్రెస్ ఎప్పుడైతే వచ్చిందో ఆటోఇమ్యూన్ ఒక్కసారి ఇంక్రీజ్ అయిపోతుంది. అర్థమైందమ్మా? షుగర్ మీద పడుతుంది, అన్ని రకాల జబ్బులు వస్తాయి. స్ట్రెస్ నుంచే డయాబెటీస్ వస్తుంది. ఇప్పుడు ఆడవాళ్ళు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు
జెస్టేషన్ డయాబెటీస్ కామన్గా చూస్తుంటాం. ఏ ప్రెగ్నెన్సీలో ఎందుకు వచ్చింది, జెస్టేషన్లో ఎందుకు వచ్చిందంటే ప్రెగ్నెన్సీ ఇస్ ప్రెషర్. ఆ బేబీ ఎలా పుడతారు, మగపిల్లడు ఆడపిల్లడు ఆరోగ్యం ఉంటుందో లేదో, డెలివరీ చివరికి ఎలా అవుతుందో, నార్మల్ అవుతుందా సిజేరియన్ అవుతుందా, తర్వాత నా పరిస్థితి ఏంటి, ఇవన్నీ భయాలతో స్ట్రెస్ వస్తుంది. అందుకని జెస్టేషన్. అర్థమైందమ్మా? సో ఆటోఇమ్యూన్ డిసీజులు అన్నీ కూడా స్ట్రెస్ తీస్తే తేలిగ్గా తగ్గిపోతాయి. ఫస్ట్ నేను రాగానే ఖచ్చితంగా నా దగ్గర టెస్ట్ మోడ్లు చూస్తారు, సెషన్ సైజ్ వస్తారు, కాబట్టి భరోసా వస్తుంది. ఆ భరోసాలోకి సగం పోతుంది. 99% మందికి ఫస్ట్ మంత్లో ఎంత క్రానిక్ 20 ఏళ్ళ నుంచి పడుతున్న ఎప్పుడైనా జీరోకి వచ్చేస్తాయి. మోనోలరిక్ యాసిడ్ థ్యాంక్స్ చెప్పచ్చు, అట్లానే రిచ్ సోర్స్ ఆఫ్ ఒమేగా 3, అట్లనే ఆల్కలైన్ మినరల్ నేను అన్ని రకాల మినరల్స్ అందించాడు చూడటం. ఇది ఒక సప్లిమెంటేషన్ ప్రోగ్రామ్ లాగా ఉంటుందమ్మా, న్యాచురల్ పూర్తిగా మొత్తం దీంతో. దాంతో ఎదుర్కొంటే కరెక్ట్ న్యూట్రిషన్ ఎదుర్కొంటే రొమటైడ్ ఆర్థరైటిస్ చాలా సింపుల్గా వెళ్ళిపోతుంది. నా దాంట్లో అది ఎందుకు తగ్గుతుంది, అదేంటి సోరియాసిస్ తగ్గుతుంది, ఎగ్జిమా తగ్గుతుంది, ఎస్ఎల్ఈ తగ్గుతుంది, టైప్ 1 తగ్గుతుంది. కాబట్టి ఆటో పరంపరలు ఇవన్నీ ఎందుకు తగ్గుతున్నాయి? మన ఒక అమ్మాయి మెలకన్ను పోతే అమ్మాయికి కంప్లీట్ నెల రోజులు డైట్ చేస్తే మెలకన్ కంప్లీట్ వచ్చేస్తుంది. ఇవన్నీ ఎందుకు తగ్గుతున్నాయి అంటే నేను ఇమ్యూనిటీని సరి చేస్తున్నా, ఆటోమేటిక్గా అన్ని కరెక్షన్ జరిగిపోతున్నాయి. రొమటైడ్ ఆర్థరైటిస్ అనేది అసలు ఏ మందులు వాడవసలు. నా దగ్గర రాగానే పెంటకప్పుడు వారేస్తాను మందులు కంప్లీట్. అంటే గ్రాడ్యువల్గా, అది స్టెరాయిడ్స్ అయితే ఒకసారి పెంచకూడదు, 10 డేస్కి ఒకసారి డ్రాప్ చేస్తాను. మామూలు మెడిసిన్స్ మొత్తం డ్రైనేజ్కి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత ఎప్పుడైతే మందులు పారేస్తారో అప్పటి నుంచి అలా రికవరీ స్టార్ట్ అవుతుంది. ఈఆర్కే డైట్ ఈస్ ది బెస్ట్ సోర్స్ అమ్మ రొమటైడ్ ఆర్థరైటిస్. 100కి 95 మందికి 100% ఫలితాలు వస్తాయి. 5 క్రానిక్ కాళ్ళు ఉండి వాళ్ళకి చాలా నొప్పులు తగ్గుతాయి, కానీ ఒక పట్టాన వాళ్ళకి వదలదు. బహుశా డైట్లో కరెక్ట్గా చేయలేరు వాళ్ళు, అలాంటి వాళ్ళు తప్ప మిగిలిన అందరికి వదిలిపోతుంది. జనరల్గానే ఆహారం ఔషధం అంటారు. చిన్నప్పటి నుంచి కూడా మనందరికి చెప్తూ ఉంటారు ఏంటంటే ఉపవాసం ఉండండి, మీ హెల్త్ సెట్ అవుద్దని. సో సైంటిఫిక్ రీజన్ చెప్పలేకపోయినా కానీ డీటాక్స్ అనేది అవుతుంది ఇప్పుడు చెప్తూ ఉన్నారు. మన బాడీ సెట్ అవ్వడానికి తనకు ఒక టైం దొరుకుతుంది అని చాలా చక్కగా చెప్పారండి నిజంగా. సో ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ రావడానికి స్ట్రెస్ కారణము, ఆహారంతో దాన్ని తగ్గించవచ్చు, లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్తాము అని చాలా చక్కగా చెప్పారు. ఇబ్బంది పడుతున్న వాళ్ళు కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం. చక్కటి ఇన్ఫర్మేషన్ సార్, ధన్యవాదాలు.